తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 28/2/1952 ఉదయం 11 గంటలకి ఆయన చిత్తూరు జిల్లాలోని నగరంలో జన్మించారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మ నక్షత్రం రేవతి నక్షత్రం 3వ పాదం, రాశి మీనరాశి. ఆయన యొక్క జన్మలగ్నం వృషభ లగ్నం. చంద్రబాబు నాయుడు గారి జాతకంలో ఉన్న గొప్పతనం, ఆయనకి లగ్న షష్టాధిపతిన శుక్రుడు భాగ్యస్థానంలో మిత్రక్షేత్రమైనటువంటి మకర రాశిలో ఉన్నాడు. ఒక మానవుడి యొక్క ఆయుష్, మానవుడి యొక్క ధైర్య సాహసాలు, కీర్తి ప్రతిష్ట, అసలు మనిషి ఎంతవరకు జీవితంలో ఉన్నత స్థితికి వస్తాడు, ఇన్ని విషయాలు జన్మలగ్నాన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ జన్మలగ్నాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రగ్రహం భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ జాతకుడికి లగ్నానికి మంచి బలం ఏర్పడింది. కాబట్టి ఆయన ఎంతో కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆయన అతి చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి 3 సార్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి, ఆయన 2 సార్లు కంబైన్ స్టేట్కి, ఒకసారి రాష్ట్రం విడిపోయిన తర్వాత మొత్తం 3 సార్లు ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది. ఆయన జాతకంలోని గ్రహాలు: చతుర్థంలో కేతువు, పంచమంలో భాగ్యరాజ్యాధిపతిన శనేశ్వరుడు, ఆయనకి షష్ఠ స్థానంలో కుజుడు, భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి బుధ రాహులు, లాభస్థానంలో చంద్రగురువు ఇద్దరు కలిసి ఉన్నారు. ఇది ఆయన యొక్క గ్రహస్థితి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి 9/7/2010 నుండి 9/7/2028 దాకా 18 సంవత్సరాల రాహు మహర్దశ జరుగుతుంది. రాహు దశమ స్థానంలో ఉన్నాడు. ఆయనకి రాహు దశమ స్థానంలో ఉన్నాడు. అట్లాగే ఆయనకి 21/3/2013 నుండి 15/8/2015 దాకా చంద్రబాబు నాయుడు గారికి రాహు మహర్దశలో గురువు అంతర్దశ నడిచింది. ఇక్కడ గురువు వృషభ లగ్నానికి అష్టమ లాభాధిపతిగా లాభస్థానంలో ఉండి ఆయన తృతీయాధిపతి చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ప్రబలమైన గజకేసరి యోగం ఏర్పడింది. అట్లాగే ఈ 2013 నుంచి 2015 మధ్యలో ఆయనకి రాహు మహర్దశలో గురువు అంతర్దశ జరిగింది. ఇది నేను దృష్టిలో పెట్టుకొని సిటిజన్ ఇంగ్లీష్ డైలీ అనే పేపర్ లోపల, అది ఈవినింగ్ ఎడిషన్ వస్తుంది, దాని లోపల 2014లో చంద్రబాబు నాయుడు విల్ బికమ్ చీఫ్ మినిస్టర్ కంపల్సరీ అని రాశాను. ఆ కటింగ్ ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది, నేను చూపిస్తాను. ఆ గ్రహాలని బట్టి మనం చెప్పాలి. అట్లాగే ఆయన 2014లో ముఖ్యమంత్రి అవడం జరిగింది. కానీ ప్రస్తుతం ఆయనకి గ్రహాలు అనుకూలంగా లేవు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి 28/1/2022 నుండి 28/1/2025 దాకా రాహు మహర్దశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తోంది. శుక్రుడు వృషభ లగ్నానికి లగ్న షష్టాధిపతిగా ముందు లగ్నాధిపతి ఫలితాలు ఇచ్చేశాడు. ఇప్పుడు షష్ఠ స్థానానికి సంబంధించిన ఫలితాలు ఇస్తున్నాడు. ఎప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో 6వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు ప్రబలమైన పాపస్థానాలు. వాళ్ళ దశలు, వాళ్ళ అంతర్దశలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెడు ఫలితాలు అధికంగా ఇస్తారు. ఇంతేకాకుండా ఇక్కడ మహర్దశాధిపతి రాహు గోచారంలో ప్రస్తుతం మీనంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిది మీనరాశి. రాహు మహర్దశ జరుగుతూ గోచారం లోపల జన్మరాశిలో ఉంటే రాహు ఎప్పుడు కూడా ప్రతికూల ఫలితాలే ఇస్తాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి 18/1/2023 నుండి 2031 దాకా దాదాపుగా 7.5 సంవత్సరాలు ఏలినాటి జరుగుతుంది. ప్రస్తుతం ఆయనకి 2018 జనవరి నుంచి 2023 జనవరి 18వ తారీఖు నుంచి 2025 మార్చి 28 దాకా వ్యయస్థానంలో శనేశ్వరుడు ఉంటాడు. వ్యయస్థానంలో శనేశ్వరుడు మానసిక వ్యధ, ప్రతి వ్యవహారంలో ఆటంకాలు, మిత్రులు శత్రువులుగా మారటము,
అనేకమైనటువంటి సమస్యలు, అవమానాలు ఇవన్నీ కూడా శనీశ్వరుడు చేస్తాడు. కాబట్టి ఎలక్షన్ టైంలో ఆయనకి వ్యయస్థానం లోపల శని ఉండి ఏలినాటి శని జరుగుతోంది. అట్లాగే ప్రధాన గ్రహాలైనటువంటి ఆయనకి ఈ రాహు జన్మరాశిలో ఉండటం, అట్లాగే శనేశ్వరుడు ఆయనకి వ్యయంలో ఉండటం గోచారీత్యా రేపు 2024 మే 3వ తారీఖు నుంచి మే 2వ తారీఖు నుంచి గురువు కూడా ఆయనకి గోచారంలో తృతీయ స్థానంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ 2024 మే 13వ తారీఖు జరిగే ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్ లోపల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం చాలా కష్టం. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మహర్దశ అంతర్దశ ప్రతికూలంగా ఉన్నాయి. గోచారం ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా లేదు. ఆయనకు అనుకూలంగా ఉంది. 2014లో ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాను. మేము జ్యోతిష్ శాస్త్రవేత్తలము, మాకు రాజకీయాలంటే అసహ్యం. శాస్త్రం ప్రకారం చెప్తాము. ఇందులో ఎవరి మనసున నాకు గాయం ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలి. నమస్కారం.